హాయ్. హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి అంశంతో వచ్చాను. సో, మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సో, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. సో, ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన అంశము ఒక ఇల్లు కొనేటప్పుడు మనం ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని మీకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ కన్విక్షన్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ ముందుకి ఈరోజు వచ్చాను. సో, ప్లీజ్ watch, subscribe, share, and share your valuable inputs also. So I will try to rectify myself. And coming to the point, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న యూట్యూబ్ ప్రాపర్టీస్ ఛానల్స్ కానీ, ఏదైతే సేల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న ఛానల్స్‌లో సో 2 బీహెచ్‌కే కానీ, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ హోమ్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. అది చాలా మంచి పాయింట్. సో ఎవరైతే బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ ఏరియాకి వాళ్ళెళ్లి చూసుకొని కొనుక్కుంటున్నారు. కానీ ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ వీడియో చేయడానికి మీకు ఒక మంచి సజెషన్ కానీ ఏదైతే ఆహ్, చెక్ పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి ఒక హోమ్ కొనేటప్పుడు అన్న పాయింట్స్ మీతో డిస్కస్ చేయడానికి మీకు షేర్ చేయడానికి షేర్ చెయ్యాలి అని నాకనిపించింది. సో, అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో, ఇల్లు కొనడం అన్నది ఒక మధ్య తరగతి కుటుంబానికి అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం చేసుకుంటున్న చిన్న చిన్న జాబుల ద్వారా కానీ, మనకున్న సేవింగ్స్ ద్వారా గాని ఒక ఇల్లు కొనాలి. మనం ఉన్న ఒక ఏరియాలో మనం స్థిరపడిన ఒక ఏరియాలో ఇల్లు కొనాలని చెప్పి ప్రతి ఒక్క ఆహ్, కల ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కలగా ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చి అంతంత మాత్రం సాలరీతో మనం లైఫ్‌ని లీడ్ చేయాలి కాబట్టి సో, కొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఏదైతే మన ల్యాండ్ కానీ, ఏదైతే మనం కొనుక్కుంటున్నామో అన్నది చాలా జాగ్రత్తగా ఉండండి. సో, నేను ఏదైతే పాయింట్లు మీతో డిస్కస్ చేస్తున్నానో, ఇవి మీకు కొనేటప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికోసం మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చాను. ఫస్ట్ పాయింటు మీరు ఇల్లు కొనేటప్పుడు మీకెక్కడో దూరంగా దగ్గరికొస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరెళ్లి ఇల్లు కొనకండి. సో, ఇక్కడ పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉంటది. అంటే మీరు అసెట్ కోసం కొంటున్నారా? లేకపోతే మీరక్కడ ఉండడానికి కొంటున్నారా? అన్నది జాగ్రత్తగా ఆలోచించుకొని కొనండి. ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉప్పల్‌లో ఉంటున్నాను. సో, ఉప్పల్‌లో నేను జాబ్ చేసుకుంటున్నాను. సో, నేను హైటెక్ సిటీ దగ్గర ఇల్లు కొన్నాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, నేను హైటెక్ సిటీ నుంచి రోజు ఉప్పల్ రావడానికి అట్‌లీస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ పడతది. బై రోడ్ రావడానికి. సో, అప్పుడు నేను ఎళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్, టోటల్ 4 అవర్స్ నేను ట్రావెలింగ్‌లోనే గడిపేస్తున్నప్పుడు ఇల్లు అప్పుడు నేను సొంత ఇల్లు కొనుక్కున్నానన్న దానికి అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే ఇల్లు మనం ఎందుకు కొనుక్కుంటాం అంటే మన కంఫర్ట్ జోన్ కోసం మన ఇల్లు కొనుక్కుంటాము. మన సొంత ఇంట్లో మనం కంఫర్ట్‌గా ఉండడానికి. సో, ఇది మాత్రం పాయింట్ జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు ఉన్న ఏరియాలో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో దానికి దగ్గరగా కొంచెం ట్రావెల్ అప్పుడు ఫస్ట్ మీకు ఎక్కడో దూరంగా వస్తుంది. సిటీ ఔట్‌స్కట్స్‌లో దూరంగా వస్తుంది. అక్కడ స్క్వేర్ ఫీట్ చాలా తక్కువొస్తుంది. లేతే ఇండిపెండెంట్ హౌస్ తక్కువొస్తుందా అన్నది మాత్రం చూసి టెంప్ట్ అవ్వకండి. ఇల్లు కొనుక్కుంటున్నారు. ఈ పాయింట్ మాత్రం బాగా కన్సిడర్ చేసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు దగ్గరలో మీ రెగ్యులర్ అవసరాలకి అనుగుణంగా మీరెక్కడైతే జాబ్ చేస్తున్నారో, మీకెక్కడైతే పిల్లలు గట్టా ఎక్కడైతే స్కూల్స్ గట్టా కన్వీనియంట్‌గా ఉందో అక్కడే చూసుకొని, ఆ దగ్గరలో నియర్ బై ట్రాన్స్‌పోర్ట్ ఈజీగా ఉండేటట్లు చూసుకొని కొనుక్కోండి. సో, ఇప్పుడు వీడియోలోకెళ్తే గనక ఇప్పుడు ఒక ఇల్లు కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది పాయింట్లు చెప్తాను. ఇంకొక 6 చెక్ పాయింట్స్ కోసం మనం మాట్లాడుకుందాము. ఈ 6 పాయింట్ల కోసం మీరు వెరిఫై చేసుకొని ఇల్లు కొంటే గనక మనకి, మన పిల్లలకి కూడా ఇన్ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా so please follow these 6 points. I think this is very helpful you guys to buy a house to avoid any issues in future. So let's go into the video. The first point వచ్చిపోయేటప్పటికి మనం ఏంటంటే వి కొనేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏరియా అసెస్‌మెంట్ చేసుకోవాలండి. సో, మీరు ఏ ఏరియాలో కొనుక్కుంటున్నారో, ఆ ఏరియాలో కనెక్టివిటీ ఎలాగుంది? సో, మీరెక్కడ ఉంటారో, మీ ఆహ్, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, నిత్యావసర అవసరాలకి మనకి ఏదైతే ఉంటాయి, అయన్నీ ఆ ఏరియాలో నియర్ బై ఉందా? లేదా? అన్నది ఏరియా అసెస్‌మెంట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి బిల్డర్ రెప్యుటేషన్. బిల్డర్ రెప్యుటేషన్ అంటే సో, ఆ బిల్డరు ఎవరైతే బిల్డర్ ప్రాజెక్ట్‌ని విజిట్ చేయండి. అక్కడ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఆ బిల్డర్ ఒక హ్మ్, హిస్టరీ చెక్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా? అన్నది చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేపోతోటికి మీకు హోమ్ విజిట్ ఆర్ సైట్ విజిట్ మీరేదైతే కొనాలనుకుంటున్నారో అక్కడికి మీరు వెళ్లి విజిట్ చేయండి. ఒకవేళ కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాటు ఇండిపెండెంట్ హౌసు, స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయితే గనక సో, మీరు దాన్ని కంపల్సరీ విజిట్ చేయండి. వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడారు.
సీలింగ్ ఎలాగంటి మెటీరియల్ వాడారు, ఏంటి ఆ డోర్స్ ఎలా వాడారు, ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, సీలింగ్ ఎలా ఉంది, ఏ టు జెడ్ కంప్లీట్ అన్నీ తెలుసుకోండి. ఒకవేళ మీకు అంతగా అవగాహన లేకపోతే గనక దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎవరినైనా ఫ్రెండ్స్‌ని గానీ, ఎవరినైనా ఆ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళని గానీ ఎవరినైనా తీసుకెళ్ళండి. ఒక 500, 1000 ఇస్తే వాళ్ళు మనకితో వస్తారు. సో, అలా కూడా ఎందుకంటే మనం కొనుక్కునే దానికి వాల్యూ ఫర్ మనీ అన్నది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనకి ఎక్కువ మనీ ఉంటే కొనుక్కోవడం వల్ల మనం లూజ్ అయ్యడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ మనకున్న చిన్న బడ్జెట్‌లో మనం లోన్ తీసుకొని కొంటున్నామంటే చాలా జాగ్రత్త వహించాలి. దానికోసం ఈ పాయింట్ చెప్తాను. తర్వాత నా ఫోర్త్ పాయింట్ వచ్చేపోతోటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ ఏంటంటే సో, అక్కడ ఏరియాలో లోకల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయా? జీహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉన్నాయా? లోకల్ బాడీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా? ఆహ్, ఈ బిల్డరు ఆల్ అప్రూవల్ తీసుకొని యాస్ పర్ లా ప్రకారం, యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కన్‌స్ట్రక్షన్ చేసాడా లేదా అన్నది మాత్రం వెరిఫై చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేపోతోడికి ఫైనాన్షియల్ రెడీనెస్. సో, ఫైనాన్షియల్ రెడీనెస్ అంటే ఏమీ లేదండి. సో, మనం ఒక బడ్జెట్‌తో ఒక అమౌంట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. 50,00,000 అమౌంట్‌తో కొనాలి అనుకుంటున్నాము. లేతే మనం చూసిన ఇల్లు మన బడ్జెట్ 50,00,000, 50,00,000 తగ్గట్టు ఒక హోమ్ వచ్చింది. లేతే 60,00,000 హోమ్ వచ్చింది. సో, హోమ్ వచ్చినప్పుడు ఫస్టు మనం ఏదైతే ఫస్ట్ 4 పాయింట్స్ ఇయన్నీ చెక్ చేసుకున్నామో తర్వాత మనం చూడాల్సింది మన బడ్జెట్ మనం ఎట్లాగా క్యారీ చేసి మనం ఎలాగా మనం కడతామన్నది చూసుకోవాలి. అంటే లోన్ ఎంత వరకు మన లోన్ అమౌంట్ ఎళ్తాము, ఎంత రెడీ క్యాష్ ఇస్తాము, స్టాంప్ డ్యూటీ సో, ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొని దానికి రెడీగా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేపోయేటప్పటికి ఎక్స్‌పర్ట్ అడ్వైస్. ఓకే అండి. లాయర్ సలహా మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో, మనం కొంటున్న ఇల్లు లాయర్‌కి మినిమల్ ఫీజ్ ఉంటది. సో, కంప్లీట్ మీకేదైతే డౌట్స్ ఉన్నాయో మొత్తం అన్ని కూడా డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాయర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి, లాయర్‌తో సలహా మాట్లాడి సో, మీరు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక అతను లీగల్‌లో అడగచ్చు. లాయర్ గారు కూడా మీకు అన్నీ చెప్తారు. సో, అంత క్లియర్‌గా ఉంటే గనక అప్పుడు ఫర్దర్ స్టెప్‌కెళ్ళి మీరు ఇల్లు తీసుకోండి. సో, ఎందుకు ఈ 6 చెక్ పాయింట్స్ అన్నది మీకు చెప్పాను అంటే, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా థంబ్‌నెయిల్‌లో ఏదైతే ఇచ్చానో అది ఎన్ కన్వెన్షన్స్ కేస్ స్టడీ కోసం మీతో మాట్లాడతాను. సో, ఎన్ కన్వెన్షన్ అన్నది ఇది మాదాపూర్ సైబర్ టవర్స్ నియర్ బై ఉంటది. అపోజిట్ సైడే ఉంటది. సో, ఇది ఎన్ కన్వెన్షన్ ఓనరు ఫిల్మ్ యాక్టర్ నాగార్జున గారు. సో, ఇది విషయం అందరికీ తెలిసిందే. ఇది 2024లో ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. ఎందుకంటే హైడ్రా దీన్ని డిమాలిష్ చేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అసలు ఇది ఎందుకు అంత సెన్సేషనల్ అయింది హైదరాబాద్‌లో? హైడ్రా ఎన్ కన్వెన్షన్ కాదు. ఇంకా చాలా అన్ని కూల్చేసింది. ఏదైతే పర్మిషన్స్ లేవో అలాంటియన్నీ కూడా డిమాలిష్ చేసింది. సో, ఆటిలి అన్నిటికంటే ఎన్ కన్వెన్షన్ అన్నది చాలా పాపులర్ అయింది. దానికి ఎందుకు అంటే సో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా సెలబ్రిటీ అన్నది తుమ్మున, దగ్గున ఏం చేసినా సరే అది సెన్సేషనల్ అవుతది. కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ అయ్యింది. సో, ఇది పాయింట్ టు పాయింట్‌లోకి ఎళ్తే గనక ఈ ఎన్ కన్వెన్షన్ అన్నది 2010, 2012 మధ్యలో కన్‌స్ట్రక్షన్ జరిగింది. కానీ దీన్ని డిమాలిష్ చేసింది మాత్రం 2024 ఆగస్ట్. అంటే ఇంచుమించు 10 సంవత్సరాల పైనవుతుంది. సో, అంటే మనం కన్‌స్ట్రక్షన్ చేశాక కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా కూడా మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోతే గనక దాన్ని డిమాలిష్ చేసే అధికారం గవర్నమెంట్‌కి ఉంటాది. అన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఇంకా కేస్ ఇంకా కోర్ట్‌లో నడుస్తుంది ప్రస్తుతానికి. సో, ఏదైతే పాయింట్స్ ఉన్నదో అది మీకు అసలు ఎందుకు డిమాలిష్ చేశారు? ఎందుకు నాగార్జున గారు హైకోర్ట్‌కి ఎళ్ళవలసొచ్చింది అన్నది మీకు నేను వివరంగా స్టెప్ బై స్టెప్ సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వివరిస్తాను. ఫస్ట్ వచ్చేపోయేటప్పటికి ఈ ఎన్‌మ కన్వెన్షన్ అన్నది 3.3 ఎకర్స్‌లో కన్‌స్ట్రక్షన్ అయింది. సో, ఇది తుమ్మిడిగుంట లేక్ ఏరియాలో కన్‌స్ట్రక్ట్ అయింది. సో, లేక్ ఏరియాలో కన్‌స్ట్రక్ట్ అయిన అవ్వడం వల్ల హైడ్రా వాళ్ళు దీన్ని నోటిఫై చేశారు. ఏమని నోటిఫై చేశారంటే ఇది ఆల్‌మోస్ట్ 1.12 అన్నది ఎఫ్‌టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఏంటన్నది మీకు వివరంగా నేను వివరిస్తాను. 1.12 అన్నది ఎఫ్‌టీఎల్ ఇది కన్‌స్ట్రక్ట్ అయింది. అండ్ 2.18 అన్నది ఇది బఫర్ ఏరియాలో కన్‌స్ట్రక్ట్ అయింది. సో, దానికోసం అని చెప్పి దీనికి పర్మిషన్ లేదు. సో, ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని చెప్పి దీన్ని డిమాలిష్ చేశారు. డెమాలిష్ చేశారు. తర్వాత అప్పుడు నాగార్జున గారు కోర్ట్‌కెళ్ళి దాన్ని ప్రస్తుతానికైతే ఆపారు. సో, అది కోర్ట్‌లో ఇంకా రన్ అవుతుంది. సో, అసల
ఎందుకు డిమాలిష్ చేశారు అన్న దానికోసం మాట్లాడుకుంటే గనక, ఎఫ్‌టీఎల్ అని చెప్పాను కదా! ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ తుమ్ముకుండి లేక్ ఏరియా ఇదైతే కన్‌స్ట్రక్షన్ అయింది. లేక్ ఏరియాలో కన్‌స్ట్రక్షన్ అయిందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో, ఈ 1.12 అన్నది ఎఫ్‌టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ఈ లేక్ ఏదైతే వాటర్ స్టోరేజ్ ఉంటదో, ఆ స్టోరేజ్ ఏరియా దాన్ని ఎఫ్‌టీఎల్ అంటారన్నమాట. ఆ స్టోరేజ్ ఏరియా తర్వాత దాని సరౌండింగ్ ఏరియాస్ ఉంటాయి కదా! దాన్ని బఫర్ ఏరియాస్ అంటారు. అంటే అది బఫర్ ఏరియా ఎంతుంది? 2.18 ఉంది. సో, ఇది ఏదైతే కన్‌స్ట్రక్షన్ జరిగింది ఇది బఫర్ ఏరియా ప్లస్ ఎఫ్‌టీఎల్ ఏరియాలో కన్‌స్ట్రక్షన్ జరిగింది. అందువల్ల దీనికి అప్రూవల్ లేదు. ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని చెప్పి హైడ్రా దాన్ని కూల్చివేసింది. సో, ఎందుకంటే ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ దీనికి ఆహ్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదని చెప్పింది అని కూల్చివేసింది. తర్వాత నాగార్జున గారు వచ్చి ఇది అండర్ ఎఫ్‌టీఎల్‌లో కానీ బఫర్ ఏరియాలో కానీ మేము కన్‌స్ట్రక్షన్ చేయలేదు. ఇది పక్కాగా డాక్యుమెంట్ పట్టా నా దగ్గరుంది. సో, నేను ఒక వేరే వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను. కంప్లీట్ పట్టా నా దగ్గర ఉందని చెప్పి ఆయన హైకోర్ట్‌కెళ్ళడం జరిగింది. సో, ప్రస్తుతానికి ఆ డిమాలిష్ ఆపేసి ప్రస్తుతానికి కేస్ అయితే నడుస్తుంది. సో, ఇది మాట కంప్లీట్ ఎన్ కన్వెన్షన్ ఒక కేస్ స్టడీ. ఇది మీ ముందుకు ఎందుకు చెప్పానంటే, ఒక ఇల్లు కొనేటప్పుడు అప్పుడు జాగ్రత్త తీసుకుంటే గనక అది నాగార్జున గారు గాబట్టి కోర్ట్‌కెళ్లారు, లాయర్‌లు పెట్టుకున్నారు, అన్నీ చేయగలరు. సో, మనలాంటోళ్ళు కాబట్టి సో, కొనేటప్పుడే ఆచితూచి సలహా తీసుకొని కొనండి. ఎందుకంటే ఇల్లు కొనడం అన్నది చాలా చిన్న విషయం కాదు. చాలా బడ్జెట్‌తో కూడుకున్న విషయం. చాలా సెక్యూరిటీ, చాలా ఎమోషనల్‌తో కూడుకున్న విషయం కాబట్టి ఆచితూచి చూసుకొని, సలహా తీసుకొని, అన్నీ చూసుకొని మీరు ఇల్లు కొనండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి ఇన్ఫర్మేటివ్‌గా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ హైదరాబాద్‌లో ఎక్కడైతే ఇండిపెండెంట్ హౌస్ గాని, 2 బీహెచ్‌కే గాని, ఫ్లాట్ గాని ఎక్కడైతే సేల్ ఉందో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు నాకు కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే గనక మీ రిక్వైర్మెంట్ ప్రకారం వాల్యూ ఫర్ మనీ ఉన్న ప్రాపర్టీ నాకున్న సర్కిల్‌లో తెలిస్తే గనక నేను కంపల్సరీ వీడియో మీకు చేసి మీకు యూట్యూబ్‌లో నేను షేర్ చేస్తాను. మీకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.